ఇప్పటికీ ఇంకా 111 జీవో ఉందని అంటున్నారు. లేదు, ఎత్తేసారు వీళ్ళు. 111 జీవో ఎత్తేసారు. కానీ మన హైడ్రా విషయంలో అంటే అది 111 జీవోలో కింద వస్తుందని చెప్పేసి 111 జీవో హైడ్రా పరిధి ఇప్పటి వరకు ఎంత వరకు ఉంది? ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 2500 చదరపు కిలోమీటర్ల వరకే ఉంది. ఇది అంతకన్నా ఎక్కువ పరిధి ఉంది. హైడ్రా అక్కడ దాకా విస్తరించలేదు. ఇంకా హైడ్రా ఇప్పటికే గవర్నర్ గారు కూడా ఆమోదించారు. హైడ్రాకి ఇంకా మరిన్ని విస్తృతమైనటువంటి అధికారాలు, అంటే వీళ్ళ రెవెన్యూ వాళ్ళు కాకుండా రెవెన్యూ వాళ్ళు చేసే పనులు హైడ్రా చేయటం, నీటిపారుదల వాళ్ళు సంబంధం లేకుండా మున్సిపల్ అధికారులు లేకుండా హైడ్రా స్వచ్ఛందంగా వెళ్ళి పనులు చేసే విధంగా చట్టాన్ని వెసులుబాటు కల్పించారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. గవర్నర్ గారు దాన్ని ఆమోదించారు. అంటే అందరు కూడా దీన్ని ఇష్టపడతారు. కోర్టు కూడా గుర్తుపెట్టిన, హైకోర్టు కూడా ఏమంటుంది? హైకోర్టు తీర్పు చూడండి. హైకోర్టు తీర్పులో కూడా మధ్యలో ఎవరు మాట్లాడరు. వాళ్ళు ఏం చెప్పారు అదే చెప్తారు తప్ప హైకోర్టు కూడా సమర్థించింది హైడ్రాని. హైడ్రా మంచి ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు, కానీ కూల్చివేతలప్పుడు కొంత సమయాన్ని పాటించండి అని చెప్పింది. అంటే రాత్రులు, శని ఆదివారాలు పెట్టడం కారణం ఏంటంటే హైడ్రా ఇప్పటి వరకు ఎవరు స్టేలు తెచ్చుకోవడానికి అవకాశం ఉండకూడదు. హైడ్రా వివిధ సంస్థ అట్లేం కాదు. హైడ్రా వివిధ సంస్థల భాగస్వామ్యంతో కూడుకున్నది. రెవెన్యూ, నీటిపారుదల, ట్రాఫిక్, ఇంకా మున్సిపాలిటీ, ఇంకా ఇతర శాఖల సమన్వయంతో పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు మిగతా రోజులు శుక్రవారం వరకు వాళ్ళు మిగతా పనులు చేసుకోవాలి కదా. శని ఆదివారాలు హైడ్రా కేటాయించే విధంగా, ఆ విధంగా శని ఆదివారాలు మాత్రమే, ఆ 2 రోజులు మాత్రమే కూల్చివేతలు చేయాలి. నేనేమంటానంటే సరే కూల్చివేతలు చేస్తున్నారు హైడ్రాకి, ఇలాంటి విపత్తు హైదరాబాద్కు ఉన్నప్పుడు డెఫినెట్లీ దాన్ని మనం భావితరాల కోసం కాపాడుకోవాలి కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు నష్టపోతున్న వాళ్ళకి ఏం పరిహారం ఇస్తున్నారు? అందుకే కదా మనం అందరం కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మాకు వద్దంటున్నారు సార్. చాలా మంది కూడా ఈ మురికి కూపం ఇదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రేవంత్ రెడ్డి గారిని ఉండమంటున్నారు. తప్పుడు మాట ఎవడో రాజకీయ మాట్లాడుతున్నారు. మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదో కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ కొంతమంది తయారయ్యారు సోషల్ మీడియాలో. పార్టీలకే సంబంధం లేదు భలేగంటున్నారు. దీని వెనక బీఆర్ఎస్ వాళ్ళకి ఏం లేదు ఇప్పటి వరకు. ప్రతి అంశంలో ఏలు పెట్టాలనుకున్నారు, కుదరలేదు. కాబట్టి ఈ యొక్క హైడ్రాని మూసీ రివర్ ఫ్రంట్ యొక్క కూల్చివేతలు ఏదైతే మార్కింగ్ ఉందో అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళతో డబ్బులు ఇచ్చి మరి కొంతమంది డిస్టెన్స్. ఇప్పుడు 150-200 ఫ్యామిలీలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో పోయినాయండి. నదీ గర్భం ముఖ్యం మంచిదా, లేకుంటే మంచిగా చక్కని గాలి వెళ్తురు తర్వాత 800 స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ మంచిదా వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు నదీ గర్భంలో దోమలు, మురికి వాసన, మంచినీళ్ళు కల్తీ, అన్ని కల్తీలు అక్కడ. ఏది మన శాశ్వతమైనటువంటి భవనాలు కాదు అవి. అశాశ్వతమైనటువంటి భవనాలు రేకుల షెడ్లలో ఉంటాం మంచిదా, బిల్డింగ్లో డబుల్ బెడ్రూమ్లో ఉంటాం మంచిదా అంటే మీరు వాళ్ళ దగ్గర పోండి. దాదాపు 150-160 ఫ్యామిలీలు ఇప్పటికి కూడా మాకు మంచిగా చక్కగా ఉంది, అక్కడ కన్నా ఇక్కడే బాగుంది. కాకపోతే మేము కొద్ది మంది ఫ్యామిలీలు ఎక్కువ ఉన్నాం, మేము ఆ ఇంట్లో 10 మంది ఉన్నాం, ఇంకొక ఇల్లు ఇస్తే బాగున్న ఆలోచన తప్ప దాంతో వాళ్ళు గతంలో ఉండే మూసీ గర్భంలో ఉండే దానికన్నా డబుల్ బెడ్రూమ్లోనే పరిశుభ్రంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, చక్కగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.